మీరు శివుడు భక్తులు. శివతత్వం వైపు ఎక్కువ. ఆ భక్తి తత్వంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అక్కడ లేము? 24 గంటలు గుళ్ళో ఉంటారు పూజారి. అలా అని చెప్పి అతను మహాభక్తుడు అనడానికి లేదు కదా. అంటే శివుడు నిరాడంబరుడు అంటారు. శివలింగానికి రుబ్బురోలకి తేడా ఏముంది? చాలా మూవీస్ కి రైటర్ గా రాశారు. బాహుబలి లాంటి సినిమా చేపలు వాడి మాటలు విని సీతమ్మని అడవుల పాలు చేశారు. కల్పించారు. మీకు చిరంజీవి గారు నాగబాబు గారికి ఉన్న అనుబంధం గురించి కట్ చేస్తే ఆయనకి మౌంట్ రోడ్ ఎండా తెలుసు, పూర్ణా కిల్లి కొట్టు పుదీనా ఘాటు కూడా శివశంకర వరప్రసాద్కి తెలుసు. ఇంకా పవన్ కళ్యాణ్ జనసేన ఆయువునకు ప్రాణవాయువు అతడు అని రాశాను ఇక్కడ. రామ్ చరణ్ పరమ వినయ సంపన్నుడు అండి. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ టాక్స్ విత్ సత్య. ఈరోజు మన ముందున్నారు తనకల బర్ని గారు. రోజు సినిమాల గురించే కదా మనం మాట్లాడుకుంటుంది. ఈరోజు కొంచెం స్పిరిచువల్ టచ్ ఇద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. హాయ్ సార్, హౌ ఆర్ యూ? బాగున్నానమ్మా, చెప్పండి. ఇప్పుడు మీరు శివుడు భక్తులు. చిన్నప్పటి నుంచి శివుడి భక్తితోనే స్టార్ట్ అయ్యారా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఒక అనుభవం మిమ్మల్ని అటువైపు నడిపించింది? మేము ఆరంభం నుంచి మా కుటుంబంలో అందరి దేవుళ్ళని పూజిస్తాం, కానీ కొంచెం శివతత్వం వైపు ఎక్కువ. మా నాన్నగారు అవకాశం ఉన్నప్పుడల్లా శివారాధన, అభిషేకం అలాంటివి చేస్తూ ఉండేవారు అన్నమాట. భక్తి అంటే విభక్తము కానిది, అంటే ఎప్పుడు విడిచిపెట్టకుండా ఫాలో అయ్యేదాన్ని భక్తి అంటారు. అయితే మనకంత జ్ఞానం ఉండదు చిన్నప్పుడు. అంచేత ఎవరికైనా, నాకే కాదు, ప్రసాదం, గుళ్ళు అట్మాస్ఫియర్ ఇలాంటివి అట్రాక్ట్ చేస్తే తప్ప తీవ్రమైన భక్తి 99% ఉండదు. ఎవరో మహానుభావులు బై బర్త్ అనుభూతిని చెందడం అలాంటివి ఉంటాయేమో, కానీ అలా కాలక్రమేణా ఒక దశ వచ్చిన తర్వాత ఆటకథ రాసేగా రాశాను. దానికి ఒక కారణం ఏంటంటే, శబరిమలలో ఒక శిఖరం కూలిపోయి ఒక 200 మంది పోయారు. అప్పుడు ఒక వేదనకి గురై నేను ఆటకథ రాశాను. అది జనసామాన్యంలోకి చుచ్చుకుపోవడం వల్ల ఎక్కువ పాపులారిటీ వచ్చింది. శివభక్తుడు, మహాశివభక్తుడు ఇట్లా అంటే ఒక ప్రచారం జరిగింది. ఎవరో ఒకతను నాకు శివుడి బొమ్మ ఒకటి, నా బొమ్మ కలిపి, అంటే శివుడి బొమ్మ తర్వాత నా బొమ్మ పెట్టి మహాశివభక్తుడు అని రాసి నాకు ప్రజెంట్ చేశాడు. నాకు నవ్వొచ్చింది. నేను మహాశివ భక్తుడు అంటే అది అహంకారం అవుతుంది, అందుకని నేను పంచార్థం మహాశివుడికి భక్తుడిని అంతే. సో అదమ్మా, దట్ ఈస్ ద స్టేటస్, అంతే. అంతే తప్ప నీ పేరు చెప్తేనే శివుడు గుర్తొచ్చా ఇట్లా ఉంటే ఉండొచ్చు, కానీ నాకన్నా గొప్పవాళ్ళు, నాకన్నా మహాభక్తులు, నాకన్నా గొప్ప సాహిత్యం, శివ సాహిత్యం రాసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. సో మీరు శివుడు భక్తులు, మహాభక్తులు చాలామంది ఉన్నారు అని అంటున్నారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా ఆ భక్తి తత్వంలో నడుస్తూ ఉన్నప్పుడు మనం ఎందుకు అక్కడ లేము అన్న? ఎక్కడ లేవని మహాభక్తుల్లాగా ఉండడం అదే అదే అది 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 అంత అది అంటే ఇప్పుడు మనం ఎవరైతే మహాభక్తులు అనుకుంటామో వాళ్ళందరూ కాకపోవచ్చు కూడా కదా. ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది మనకి వీడు మహాభక్తుడా? 24 గంటలు గుళ్ళో ఉంటారు పూజారి. అలా అని చెప్పి అతను మహాభక్తుడు అనడానికి లేదు కదా. ఒకసారి అసలు ఎప్పుడో బయటికి అండు, లోపల ధ్యానంలో ఉంటాడు, అతను కూడా ఉండొచ్చు కదా. అంచేత వీ కెనాట్ డిఫరెన్షియేట్ ఏదైనా. నేను దానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఒకరోజు అంటే మా ఇంట్లో రోజు ఎప్పుడైనా నేను డ్యూటీలాగా గుడికి వెళ్ళినా కూడా ఎక్కువ శిల్పాలు, ఆర్కిటెక్చరు, ఆ పీరియడు, వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తా. అంచేత అంటే అదే నా విధానం అదనమాట. అందులో నేను ప్రతి దాంట్లోనూ శివతత్వాన్ని ఎంజాయ్ చేయగలను. సో నాకు ఒకసారి అనిపించింది అన్నమాట. నేను స్నానం చేసి దేవుడి రూమ్, జనరల్గా దేవుడి రూము మన ఇళ్లల్లో, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ ఇళ్లలో వంటింటికి పక్కనే ఉంటుంది. నేను వెళ్ళి కూర్చుని అభిషేకం మొదలెట్టే టైంకి మావిడ పొద్దున్న కొన్న గోంగూరని పోపేసి, పక్కనే ఉంటుంది కదా వంటిలో, మనకు చుయ్యి అని తెలుస్తుంది, ఆ వాసన వస్తుంది. వెంటనే నాకు నోట్లో నీళ్లు ఊరే. అప్పుడు నాకు ఒక క్వశ్చన్
ఒక ప్రశ్న ఉదయించింది. గోంగూర ఎంత ఉంటుంది? రూపాయలో, రూ. 10, 4 కట్టలు. 4 కట్టలు గోంగూర లేదా రూ. 10 గోంగూర తిరగమూత పెట్టినప్పుడు నా నోట్లో నీళ్లు ఊరాయి కదా! మరి ఇన్నేళ్ల నుంచి నేను పూజ చేస్తున్నా కదా! అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని నమ్ముతున్నాం కదా! సర్వస్వం నువ్వే అంటున్నాం కదా! ఆటగదరా శివ అని పెద్ద 108 రాశా కదా! మరి నేను కూర్చున్నప్పుడు నోరు ఊరినట్టు కళ్ళలో నీళ్ళు ఎందుకు ఊరట్లేదు? శివ అని తలుచుకోగానే నీ మనసు పులకించిపోయి శరీరం గగురు పొడిచి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవాలి. అది ఒక అనుభూతి, అది దివ్యానుభూతి. అలా ఎందుకు కలగట్లేదు? సో మనం చేస్తున్నది ఏదైతే ఉందో అది పెద్ద గొప్ప శివభక్తి కాదేమో, ఇంకా చాలా 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 సాధన చేయాలేమో అనిపించింది. అందుకని ఎవరన్నా సార్ శివభక్తి అది ఇది అంటుంటే నాకు బాధగా ఉంటుంది. అది దట్ ఈస్ నాట్ ట్రూ. అది చాలా తక్కువ మంది, అంటే నిజంగా మహానుభావులు ఎవడు మన మధ్య ఉండడు. అంచేత ఈ అలంకరణలు, విభూది పూసేసుకోవడం అవన్నీ కూడా శివభక్తి లేదా ఏ భక్తికి ఎక్కువ కిరీటం బంగారంతో చేయించి కోట్లు కోట్లు దానాలు ఇస్తుంటారు కదా, అది భక్తి కింద రాదు నాకు తెలిసి. అదేదో నేను ఇంత సంపాదించడానికి నాకు ఉపకారం చేశావు, అందులో ఒక పర్సంటేజ్ నీకు ఇచ్చి రుణం తీర్చు, అట్లా ఉంటుంది ఏదో సంథింగ్. అది అంటే నాకు అంత సీరియస్గా నేను భక్తి అని అనిపించింది నాకు. మీ దృష్టిలో శివతత్వం అంటే ఏంటి? అంటే చాలా మందికి ఒక్కొక్క రకం ఉంటుంది. అంటే శివుడు నిరాడంబరుడు అంటారు. కొంతమంది అది నీకు సెలెక్టివ్ పర్సెప్షన్. నీకు ఎలా కావాలో అలాగ ఉంటాడు. శ్మశానంలో ఉంటాడని కొంతమంది అనుకుంటే అక్కడ ఉంటాడు. ఇప్పుడు భావనే కదా ఎప్పుడైనా. మనకు శివలింగం ఏముంది? శివలింగానికి రుబ్బురోలకి తేడా ఏముంది చెప్పు? షేపు అలాగే ఉంటుంది కదా. ఇంకా కనీసం నీకు రుబ్బురోల పచ్చడైనా చేసుకోవచ్చు. నీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది లౌకిక వ్యవహారంలో? అంటే ఒకసారి మా నాన్న ఒక పూజారిని తిట్టాడు. సరిగ్గా తొడవట్లేదు, కడగట్లేదు శివుడిని అభిషేకం చేసి అక్కడక్కడ చిన్న చిన్నవేవో నలకలు ఉంటే మా నాన్నగారు తిట్టాడన్నమాట. అప్పటికి ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఒక టెంపుల్ దగ్గర ఊరికే కాసేపు పొద్దునుంచి సాయంత్రం అక్కడ కూర్చుని ఆ వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేవాడు వాలంటరీగా. ఓ రోజు సరిగ్గా కడగలేనప్పుడు ఈ కంపారిజన్ చేస్తూ తిట్టాడు. ఒరే నువ్వు గారెలు చేసుకునే రుబ్బురోల్ని శుభ్రంగా కడుగుతావు, ఎందుకు కడుగుతావు? అందులో ఏమన్నా వస్తే నీకు పంటి కిందకు వస్తుంది. ఆ మాట అదేం ఉండదు కాబట్టి నువ్వు శివుడిని సరిగ్గా కడగలేదు అని కంపేర్ చేస్తూ తిట్టాడు. అది నాకు గుర్తొచ్చి చెప్తున్నా అన్నమాట. సో అది అంచేత మనం దాన్ని భక్తిని నిర్వచించలేమమ్మా. కొంతమంది అలా ఒక దివ్యమైన దీనికి వెళ్ళిపోయి సమస్తం అలా వదిలేసేసి సన్యాసులై ద మాంక్ హూ సోల్డ్ ఫెరారీ అలాంటి పుస్తకాలు వస్తున్నాయి కదా, అలా సీఈఓలు గోల్డ్ సంపాదించిన వాళ్ళు తృణప్రాయంగా అలా వదిలేసి అలా సన్యసించి అన్నీ వదిలేసి ఇంటికి వచ్చి అలాంటి వాళ్ళే నా దృష్టిలో సమస్తం శివుడిని సమస్తాన్ని పక్కన పెడితే అది తృణప్రాయంగా వదిలేసి వెళ్ళిపోయిన వాడే గొప్పవాడు కదా నా దృష్టిలో అయితే. అది ఇప్పుడు మీరు చాలా మూవీస్కి రైటర్గా రాశారు, అన్నీ అయ్యాయి. ఎప్పుడైనా అనిపించిందా ఒక మైథాలజీ స్టోరీకి స్పెసిఫిక్గా నేను ఇలా రాయాలి? అనిపించడం కాదు, నేను రాశాను కూడా. నేను బాహుబలి లాంటి సినిమా చూసినప్పుడు అందులో స్ట్రెంగ్త్ పాయింట్ ఏమిటి? ఒకటి ఇన్వెస్ట్మెంట్. అన్ని కోట్ల రూపాయలతోటి అంత భారీగా తీయడము, ఆ నిర్మాతకి దర్శకుడి మీద ఉండే నమ్మకం, దర్శకుడికి సినిమా పట్ల ఉండే 24/7 ఆ ప్రేమ దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు నాలాంటి ఒక రచయితకి అంతటి దమ్ము ఉండదు అంటే ఆర్థికంగా. అందుకని నేను లో బడ్జెట్లో మిథునం లాంటి సినిమా డైరెక్ట్ చేయగలిగా నేనే రాసుకుని. ఏం చేస్తే దాంతో సమానం, దానికన్నా గొప్పగా పక్కన పెడితే దాంతో సమానంగా చేయాలంటే ఏం చేయాలి? నేను అంతర్జాతీయ స్థాయిలో నా సినిమా వెళ్ళాలంటే ఏం చేయాలి? సబ్జెక్ట్ గొప్పదై ఉండాలి. ఇంకా నాకున్న ఏకైక ఆయుధం సబ్జెక్ట్. అబ్బా ప్రతి సీను పరమాద్భుతం అనేలా ఏం చేయగలను? అలాప్పుడు నాకు ఒక తమాషా సంఘటన. నాకు సౌభాగ్య అని ఒక మిత్రుడు ఉన్నాడు. వాళ్ళ ఆవిడ సౌభాగ్యనే
కలం పేరుతో రాస్తుంటాడు. చాలా సెన్సిటివ్ పోయిట్. వాడు నేను కలిసి అరకు వెళ్ళాము ఒకసారి. అరకులో ఎర్లీ మార్నింగ్ మంచు పడుతున్న టైంలో బాగా 6:30 ఆ ప్రాంతాల్లో తెల్లవారుతుండగా వాకింగ్ చేస్తుండేవాడు రెగ్యులర్గా. ఒకరోజు ఏం జరిగిందంటే దూరంగా, అది ఎండాకాలం, అన్ని చెట్లు ఎండిపోయి ఉన్నాయి. అక్కడ చెట్టు చుట్టుపక్కల ఒక చెట్టు మాత్రం పచ్చగా ఉంది. ఇదేంటి ఒక చెట్టు పచ్చగా ఉంది ఏమిటి అని బాగా దగ్గరికి వెళ్ళి సౌండ్ వచ్చేటప్పటికి ఆ చెట్టు మీద ఉన్న చిలకలన్నీ ఎగిరిపోయాయి. సో అప్పటిదాకా నేను చూసింది ఒక చిన్న బ్రాంచ్ నిండా చాలా గుంపుగా చిలకలు ఉన్నాయి. అందువల్ల ఆ చెట్టు పచ్చగా కనపడింది. దగ్గరికి వెళ్ళి చప్పుడు చేయగానే ఎగిరిపోయాయి. అది ఒక అద్భుతమైన దృశ్యం. అప్పుడు నేను మా మిత్రుడితో అన్నాను, ఇది పెద్ద అడవి కాదు, జనసాంద్రత లేని చోట, అంటే మరీ అరకు కాదు, అరకు కన్నా కొంచెం యువతలన్నమాట. ఇక్కడ ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ మనకు కలిగినప్పుడు రామాయణంలో 14 ఏళ్ల పాటు, 13 ఏళ్ల పాటు, ఎందుకంటే ఒక ఏడాది ఆవిడ అక్కడ ఉంది కదా, ఎన్ని అద్భుతమైన దృశ్యాలు వాళ్ళు రామాయణంలో రాముడు సీత లక్ష్మణుడు అనుభవించి ఉంటారు. పాయింట్. మనకి అరణ్యకాండ చాలా తక్కువ ఉంటుంది. బాలకాండ, అయోధ్యకాండ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా వాళ్ళు ఉన్న ఎక్కువ కాలం అక్కడే, బట్ అది తక్కువ ఉండి అక్కడి నుంచి యుద్ధకాండ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అరణ్యకాండ రామాయణంలో వర్షం వస్తున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఏం చేసేవారు, భయంకరమైన ఎండలో ఏం చేసేవారు, చలిలో ఏం చేసేవారు, పొద్దున్న ఏం చేసేవారు, సాయంత్రం ఏం చేసేవారు, రాత్రి ఏం చేసేవారు అని మేము చర్చించుకుంటున్న క్రమంలో ఒక స్క్రిప్ట్ తయారు చేశాం. దాని పేరు వనవాసం. ముగ్గురే యాక్టర్లు. వాళ్ళు అడవిలోకి వచ్చారు, వనవాసం అని ఒక స్క్రిప్ట్ రాద్దాం అని నాకు అనిపించింది. అప్పుడు ఏం చేశాను, రామాయణం మీద పట్టు రావాలి. అందుకని వాల్మీకి రామాయణానికి తెలుగు, అంటే సంస్కృత రామాయణానికి బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగులో యాజ్ ఇట్ ఈజ్గా రాశాడు. మనకి చాలా రామాయణాలు ఉన్నాయి. మొల్ల రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, పంప రామాయణం ఉన్నది. భారతదేశంలో చాలా రామాయణాలు ఉన్నాయి. తెలుగులోనే నాకు తెలిసి మన రామాయణ కల్పవృక్షం ఉంది, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారిది. అంటే ప్రతి రచయిత తమాషాగా రామాయణం రాద్దాం అనుకుంటాడు, అదే ఉంటుంది. ప్రతి రచయిత, ప్రతి కవి రామాయణంలో తనదైన ఏవో అనుభవాలు పెడతాడు. ఉదాహరణకి మనం చాలా పాపులర్గా చెప్పుకునే ఒక ఇన్సిడెంట్ ఉంది. రాముడు గుహుడి పడవైకి ఎక్కబోతుంటే, ఒక్క నిమిషం స్వామి ఎక్కొద్దు, ఎందుకంటే గతంలో నీ పాదధూళి సోకి రాయి అహల్య అయిపోయింది, ఇప్పుడు నువ్వు కనుక పడవలో అడుగు పెట్టావనుకో, ఈ పడవ కూడా ఎవరన్నా ఆడదైపోయిందంటే, సుడిగొని రామపాదమును సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక నాతి అయ్యనట, ఇమ్ముగా ఈతని పాదధూళి ఈ ఎడనెడ ఓడసోకి ఇది ఏమగును అని సంశయాత్ముడై కడిగే గుహుండు రామ పదకంజ యుగమ్ము భయమ్ము పెంపునన్. ఇది రాసింది మొల్ల. మొల్ల యొక్క, అంటే ఏదైనా ఒక వస్తువు ఒక పాయింట్ ఉన్నప్పుడు ఆ పాయింట్ని మరింత పొయిటిక్గా, ఇది ఏమిటి, ఎక్కడో రామాయణంలోనే జరిగిన ఒక సంఘటన. ఏమిటది, అహల్య, రాయిగా ఉన్న అహల్య మారిపోవడం. దాన్ని కవయిత్రి మొల్ల ఏం చేసింది, తను ఈ పాయింట్ని, అంటే నీ నీ పదరజానికి ఉన్న పవర్ ఇలాంటిది అని ఎస్టాబ్లిష్ చేయడానికి, ఎన్హాన్స్ చేయడానికి ఏం చేసింది, సుడిగొని రామపాదమున సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక నాతి అయ్యనట, ఒక ఆడది అయిపోయింది. ఇప్పుడు ఇమ్ముగా ఈతని పాదధూళి ఈ ఎడనెడ ఓడసోకి ఇది ఏమగునో అని సంశయాత్ముడై, అమ్మ ఇదేమైపోతే నా ఫుడ్ పోతుంది, నీకు ఇది నడుపుకునే సంశయాత్ముడై కడిగే గుహుండు రామ పదకంజ యుగము. పాదాలు ఎలాంటివి అవి, తామర పువ్వులు లాంటి పాదాలు రెండింటిని కడిగి ఆ ధూళిపో. ఇది కవయత్రి లేదా ఒక కవి యొక్క భక్తికి, అతని క్రియేటివిటీకి పరాకాష్ట. ఇప్పుడు దీనివల్ల ఏం జరిగిందంటే, ఒరిజినల్గా రామాయణంలో జరిగిన చాలా సంఘటనల్ని నెక్స్ట్ రామాయణాలు రాస్తున్నప్పుడు వీళ్ళు తమ సొంత ఐడియాలని అందులో ప్రక్షిప్తం అంటారు, అలా పెట్టేసేసారు. ఇప్పుడు లక్ష్మణుడు 3 గీతలు గీయడం, ఇవన్నీ ఒరిజినల్ రామాయణంలో లేవు.
కానీ ఇప్పుడు అవి మనం చెప్తే నమ్మరు జనం అది ఉందని. అంతగా జనంలోకి దూసుకెళ్ళిపోయినాయి. సో ఇలాగా ఇప్పుడు రామాయణాన్నే ఫాలో అవుతూ రామాయణంలో లేనివన్నీ రాద్దాం అంటే అని ఉదాహరణకి అంటే నేను భవిష్యత్తులో తీయబోయే ఒక సీన్ చెప్తా. అప్పుడే వాళ్ళు చిత్రకూట పర్వతానికి వచ్చి వాళ్ళు ఏం ప్రొఫెషనల్ గుడిసె అల్లడం రాదు వాళ్ళకి. చెక్కలు కొట్టారు, ఏదో తాటాకులు కొట్టారు, అల్లి బిల్లిగా అంటే పర్ఫెక్ట్గా కాదు, ఏదో ఒక గుడిసె వేసుకున్నారు. వాల్మీకి రామాయణం ప్రకారం సీతారాములు సన్యాసం అంటే యాక్చువల్గా కైక కోరిక ఏమిటంటే 14 సంవత్సరాలు అడవిలో ఉండాలి, సన్యాసిగా ఉండాలి, నారచీరలు కట్టుకుని జుట్టు సంస్కారం లేకుండా ఉండాలి అనేదే కోరిక. వీళ్ళందరూ తర్వాత యాడ్ అయ్యారు. లక్ష్మణ్ నేను వస్తానని, సీత నేను వస్తానని అన్నారు. అయినా సరే రాముడు అదే సన్యాసాన్ని పాటించాడు. అంటే రాముడికి సీతకి ఫిజికల్ కాంటాక్ట్ లేదు ఎప్పుడు. అందుకే ఉత్తర రామచరిత్ర ఆ తర్వాతే పిల్లలు పుట్టారు. సో రాముడికి ఒక 5-6 అడుగుల దూరంలో సీత పడుకునేది. బయట లక్ష్మణుడు కాపలా కాసేవాడు. అలాగే వాళ్ళు ప్రేమగా మాట్లాడుకునేవారు, కబుర్లు చెప్పుకునేవారు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ కబుర్లు చెప్పుకునేటప్పుడు రాముడు కనీసం 10 అడుగుల దూరంలో అటువైపు తిరిగి నిలబడేవాడు. అంటే ప్రైవసీని ఇచ్చేవాడు, తను వినేవాడు కాదు అని ఇది యాక్చువల్గా డిపిక్ట్ చేసింది రామాయణంలో. జనరల్గా ఏం జరిగేది అప్పట్లో మానవ పరిణామ క్రమంలో పురుషుడు వేటకెడితే స్త్రీ వ్యవసాయం చేసేది. ఎందుకు వ్యవసాయం? ఇంటి వెనకాలే పెరట్లోనే ఆ మొక్కలు పాతి ఆ కాయలు పళ్ళు అట్లా సేమ్ థింగ్ సీత వ్యవసాయం చేసింది. ఇక్కడ వాళ్ళు వేటకు వెళ్ళారు. ఇప్పుడు ఒక 1 వీక్ జరిగింది. బాగా అలసిపోయారు. వ్యవసాయం అంటే మామూలు ఫిజికల్ కష్టం, అంత కష్టం పడి ఉండరు రామలక్ష్మణుడు. రాముడు పడుకున్నాడు. లెక్క ప్రకారం బయట కాపలా కాస్తూ ఉండాలి. సీత పడుకుంది. సడన్గా ఒక పులి అరుపు వినపడింది. అడవి కదా. టక్కున సీత కళ్ళు తెరిచింది. పులి రాముడు వైపు చూసింది. రాముడు పడుకున్నాడు, సన్నగా గురక పెడుతున్నాడు. అంటే అంత ఫిజికల్గా అలసిపోయాడు అన్నమాట. ఓహో అంటే ఒకవేళ మళ్ళా పులి అనుపు వినపడింది. ఇంకొంచెం దగ్గరైందట్టు లేచింది సీత. లేచి బయట కాపలా గాయడానికి ఉన్న కిటికీలోంచి లక్ష్మణుడి కేసి చూసింది. లక్ష్మణుడు లేడు. ఇదేమిటని ఇంకొంచెం తొంగి చూస్తే లక్ష్మణుడు కూడా అలసిపోయాడు వ్యవసాయం చేసి. అలాగా ఒక చెట్టుకి ఆనుకుని తను కూడా నిద్రపోతున్నాడు. ఇప్పుడు పులి ఇంకొకసారి అరిచింది. ఇప్పుడు పులి వచ్చేస్తే రాముడు పడుకున్నాడు, రక్షించాల్సిన రాముడు పడుకున్నాడు, కాపలా గాయాల్సిన లక్ష్మణుడు పడుకున్నాడు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు నేను షార్ట్ కట్ చేస్తే ఆ గుడిసె ముందు బాణం పట్టుకున్న సీత అటు ఇటు తిరుగుతుంది. బాణం పట్టుకునేట్టు ఎక్కడ రామాయణంలో చెప్పలేదు. నా కల్పన ఏమిటంటే వాళ్ళిద్దరూ పడుకున్నారు కాబట్టి సీత అంటే సీతకి బాణం కొత్తది కాదు. ఎందుకు కాదు? బాణం కింద బంతి వెళ్ళినప్పుడు బాణాన్ని తోసేసి తీసుకుందంటే తన శక్తి అపరిమితమైన శక్తి. అంచేత స్త్రీ శక్తి సీత అమ్మవారు సాక్షాత్తు అని నేను చెప్పాలి, కొత్తగా చెప్పాలి అని. ధనుస్సు పట్టుకున్న సీత కాపలా కాస్తున్న వాళ్ళిద్దరిని కట్. కొత్తగా ఉందిగా సీను. రామాయణం దాటి నేను ఆడలేదు. ఇప్పుడు ఎలాగైతే మొల్ల ఒక కల్పన చేసిందో అలాగా ఒక కల్పన ఇలాగా నా వనవాసం నిండా కొత్త కొత్త కల్పనలతోటి రామాయణమే కానీ కొత్తగా చెప్తున్నా. వనవాసం ఇది నా స్క్రిప్ట్. సో ఇప్పుడు స్క్రిప్ట్లో బలం కోసం ట్రై చేస్తున్నా. ఇంకా ఎవరైనా మహానుభావుడు రామాయణం పట్ల ఆర్షధర్మం పట్ల ఆసక్తి ఉండి సినిమా చేద్దాం అనుకుంటే నేను డైరెక్ట్ చేయగలను, స్క్రిప్ట్ చేయగలను. చాలా పొడుగాటి విశ్లేషణ ఇచ్చే కదా. కానీ చాలా బాగుంది, కొత్తగా ఉంది. రామాయణం చాలా మందికి చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉంటూ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. కానీ చాలామంది రాముడు సీతను అనుమానించే అగ్ని ప్రవేశం చేయించాడు అని, చేపలు వాడి మాటలు విని సీతమ్మని అడవుల పాలు చేశారు. అది ఉత్తర రామాయణంలో. అది యాక్చువల్గా అసలు ఉత్తర రామాయణం ప్రక్షిప్తం అంటే లేదు, కల్పించారు అనేది కూడా ఒక 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 వాదన ఉన్నది. రామాయణం అయోధ్యకు రావడంతో ఎండ్ అయిపోయింది.
దాని ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఇప్పుడు నేను ఎలాగ రాశాను, నా స్థాయికి నేనే రాశానంటే అలాగా అప్పటి వాళ్ళు ఎంతో ప్రతిభావంతులు కదా. ఇప్పుడు ఒక కథ పార్ట్ 1 ఉందా, పార్ట్ 2 రాస్తున్నారు కదా ఇప్పుడు సినిమాలన్నీ. అలాగే రాసి ఉండొచ్చు అని కొంతమంది, అది నేను గ్యారంటీగా చెప్పలేను, బట్ కొంతమంది రెండో ఉత్తర రామాయణం ఉందని నమ్మరు. కానీ సీతమ్మ వారు వాల్మీకి ఆశ్రమంకి వెళ్ళడం అవన్నీ సెకండ్, అదే లేవని, అవన్నీ కల్పన. కల్పన. ఇప్పుడు నువ్వేం చూడలేదు కదా, ఏం చెప్పినా బాగానే ఉంటుంది. ఆల్రెడీ ప్రూవన్ క్యారెక్టర్స్ అవి, వాటి క్యారెక్టర్స్ని పెట్టుకుని కొత్తగా రాశారని. ఉత్తర రామచరిత్ర లేదని ఓన్లీ అయోధ్యకి రావడం, వాళ్ళు రావడం పర్పస్ ఇస్తారు కదా. క్లైమాక్స్లో ఒక సినిమా, ఏ కథ రామాయణం కానీ సినిమా కానీ ఏంటి, ఒక హీరో హీరోయిన్ కష్టాలు సుఖాలు, తర్వాత విలన్లు, కిడ్నాప్లు, వైరింగ్, తర్వాత రావడం, కళ్యాణ మండలంలో పెళ్ళి, కామెడీ జోక్ తోటి ఎండ్. ఇదే కదా కథ ఎక్కడైనా, అదే కదా. ఇప్పుడు ఇన్ని చేసినా ఇదే రామాయణ భారతాలే కదా. మన ఫ్యాక్షన్ అంటే భారతం, లవ్ స్టోరీ విలన్ ఎత్తుకుపోవడం అంటే రామాయణం, మిరాకిల్స్ ఏమన్నా చేస్తున్నాడంటే భాగవతం, కృష్ణుడు. కథం. మరి శివుడు గురించి ఏదైనా చెప్పాలి అంటే ఎలా చెప్పగలుగుతాం? అంటే ఇప్పుడు రామాయణం అంటే లవ్ స్టోరీ, శివుడికి గురించి లక్షలు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి కదా కథలు. ఎన్నో ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి. ఎందుకంటే శివుడికి అవతారం ఏం లేదు. ఎప్పుడైనా శివుడే ఎలా ఉన్నాడో అలాగా ఓల్డ్ ఉన్నాయి. గంగా అవతరణం కథ ఉంది, క్షీరసాగర మంథనం ఉంది, ఎన్నో రకరకాలుగా. అంటే నేనేం కొత్తగా ఆయన చెప్పదలుచుకోలే, విని ఎంజాయ్ చేయడమే. చాలామంది, నాకు కూడా ఒక డౌట్, చాలామంది అంటూ ఉంటారు శివుడికి గంగతో పెళ్ళి అవ్వలేదని కొంతమంది అంటారు. ఇంకొంతమంది గంగతో కూడా పెళ్ళయింది, శివుడికి పార్వతీదేవి గంగాదేవి ఇద్దరు భార్యలు అని చెప్పి. కానీ భారతంలో చూస్తే ఆయన భీష్ముడికి తల్లి. అది గంగ వచ్చేసాక, కిందకు వచ్చేసాక, ఆల్రెడీ గంగ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ, అది వేరే కథ. ఇప్పుడు మన పాయింట్ ఏమిటంటే శివుడికి భార్య గంగ ఒక భార్య కాదా, అంతే. భూదేవి ఇప్పుడు అప్పట్లో అంటే వివాహ వ్యవస్థ, ప్రతి మన అందరి దేవుళ్ళకి ఇద్దరేసి భార్యలు ఉన్నారు. దాని గురించి నేను తెలంగాణలో శభాష్ శంకర అని శివపరంగా రాశా. అదేమిటంటే, పెండ్లామా పెద్దమ్మ తల్లి అంటే గౌరీ. పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి. ఈ గొడవ ఏంటి? పెండ్లామా పెద్దమ్మ తల్లి గంగెంట ఏంది లొల్లి, 3 కండ్లుంటేనే 2 ఇండ్లాయరా, శభాషురా శంకరా. అలాగే పెద్దోనికేమో సిద్ధి బుద్ధి, వినాయకుడికి సిద్ధి బుద్ధి అని ఇద్దరున్నారు. చిన్నోనికి దేవమ్మ శ్రీవల్లి, మీ ఖాందాన్ మొత్తం ఇద్దరా, శభాషురా శంకరా. అంచేత ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు ఒక 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 అన్నం ఉంది, మనం మనుషులు అన్నం తింటున్నాం. రోజు అన్నం పప్పు ఎన్నాళ్ళు తింటావు నువ్వు? అప్పుడు ఏం చేస్తావు? అన్నంలో కొంచెం పాలు వేసి బెల్లం వేసి అప్పుడు ఏమైంది? దాన్ని పాయసం అయింది. దానిలో పసుపు వేసి కొంచెం తిరగమూత పెట్టి కలిపావు, ఏమైంది? కావ్యాలు, కల్పనలు, భగవంతుడు ఇష్టం, మనకి ఇష్టమైనవి, మనకి హీరో ఇష్టం, మనం కథలు అల్లుకుంటాం. మనకి హీరోయిన్ ఇష్టం, కథలు అల్లుకుంటాం. వాళ్ళని డిగ్రేడ్ చేసే కథలు కాదుగా, వాళ్ళు ఎన్హాన్స్ చేసే కథలే. సో ఆమె ఒక కవి, ఒక హరిదాస్ ఉన్నాడు, కథ చెప్తూ పిట్టకథ చెప్తాడు. సో పర్పస్ ఏమిటి? పర్పస్ ఏమిటి? నీలో భక్తిని రగిలించడం. 2, భక్తి ఎందుకు? మానవ జీవితం నైనా లిమిటెడ్, అందువల్ల ఉన్నదాన్ని సద్వినియోగం చేసి కుదిరితే. ఇప్పుడు రామాయణం ఏం నేర్చుకున్నావు? రామాయణం వల్ల ఏం నేర్చుకుంటున్నావు? సత్యవాక్ పరిపాలన, తండ్రి పట్ల వినయం. ఇవాళ చాలా అవసరం కదా. ఇవాళ అది తల్లిదండ్రుల పట్ల గౌరవం. ఓ మాట అంటే వినే కొంతమంది, ఎంతమంది ఉన్నారు? ఒక తండ్రి చెప్తే అడవిలోకి పైగా ఎప్పుడు వెళ్ళమన్నాడు? ఇవాళ నెక్స్ట్ డే నీకు రాజ్యాధికారం ఇస్తుంది, తెల్లటిది
ధరించి కిరీటాలు ధరించి తెల్లటి అశ్వాలు పూని వచ్చాడు. వచ్చిన వెంటనే కైకేయి ఉంది. నాన్న పడిపోయి ఉన్నాడు. ఇదేమిటమ్మా పడిపోయి ఉన్నాడు. వెంటనే కైకేయింది. నాయనా ఇది పరిస్థితి. నువ్వు ఇట్లా కోరాను. ఏం కోరావు? పలానా నువ్వు అడవికి వెళ్ళాలా నా కొడుకు. దానికి ఆయన్ని కోరడం ఎందుకు? నాకు చెప్తే వెళ్ళిపోయాడు కదా. జనరల్గా ఎందుకు ఎక్కడ మనకి క్యారెక్టరైజేషన్ షాక్ అయిపోయి కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తాయంటే, నీకు ఒక CEO పోస్ట్ ఇస్తున్నాను ఇవాళ, అపాయింట్మెంట్ ఇవ్వాలి, రూమ్లోకి వచ్చావు. న్యాచురల్గా సీఈఓగా మన సూట్ బూట్ అని రెడీగా అయ్యో వచ్చేయం సారీ నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను అంటే ఏమవుతావు? ఫస్ట్ షాక్ అవుతావు కదా. షాక్ కూడా అవ్వలే. అది కదా వ్యక్తిత్వం అంటే, అది కదా నేర్చుకోవాలి మనం. అందుకే ఏం చెప్తారు, రాముడు వంటి కొడుకు లేడు, రాముడు వంటి అన్న లేడు, రాముడు వంటి భర్త లేడు, ఆఖరికి రాముడు వంటి శత్రువు లేడు. రాముడు అనుకుంటాడు కరెక్ట్ దొరికాడు, నా ప్రతిభకి, నాకున్న శక్తి సామర్థ్యాలకి, నాకున్న దానికి రాముడిని గెలిస్తే అప్పుడు కదా విజయం. అంతే కదా. అనామకుల్ని 10 మందిని చంపడం, రాముడిని అంటే ఒక్కడిని కొడితే కదా అన్నాడు కదా. అది రామాయణం మనం నేర్చుకోవాల్సింది. అది రావణాసురుడు అంత గొప్ప భక్తుడు ఎవరు లేరంటారు. అలాంటప్పుడు రాక్షసత్వం ఎలా? బలహీనత. ఇప్పుడు చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు, వాళ్ళకి ఏదో ఒక వీక్నెస్ ఉండని వాడు ఉండడు, ఏదో బలహీనత ఉంటుంది. ధర్మరాజు చాలా గొప్ప ధర్మజ్ఞుడు, ఎలా బతకాలో ఎలా జీవించాలో అందరికీ నేర్పినవాడు. అతని బలహీనత ఏమిటి? జూదం. ఒక ఖేల్ కథం. సో అది చెప్పేది ఏమిటి మనకి? నువ్వు ఎంతటి గొప్పవాడివైనా నీ బలహీనతని కంట్రోల్లో పెట్టుకుప్పుడు పరమాద్భుతమైన కవి తాగుతాడు 24/7. ఏంటి పరిస్థితి? ఒకసారి వీడు తాగుబోతని ముద్రపడ్డాక ఇక వాడికి తాగరా, మరి ఎవరు తాగుతారు, చాలామంది తాగుతారు. సో లిమిట్ ఉంది. క్రాస్ ఏదైనా జీవితంలో లా ఎందుకుంది మనకి? రోడ్డు దాటకూడదని ఎందుకుంది? ఇన్ని నిమిషాలు ఎర్ర లైట్ తర్వాత ఎల్లో లైట్ ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఉండడం బట్టే కదా సజావుగా జరుగుతుంది. సో అన్టోల్డ్ రూల్స్ జీవితంలో కూడా. తల్లిదండ్రులను గౌరవించాలి, చెప్పక్కర్లేదు కదా ఎవడు. ఇప్పుడు ఏమైనాయి? ఇవాళ ఏముంది? ఏదైతే సజావుగా జరుగుతున్న ఈ ప్రపంచం ఇవాళ తిరగబడి విచ్చలవిడైపోయి రూల్స్ పాటించకపోవడం వల్ల కదా ఇవాళ దుర్మార్గాలన్నీ జరుగుతున్నాయి. రాముడు భార్య భర్త నువ్వే అన్నట్టు పోనీ అగ్నిలో దూకమన్నా కూడా ఆయనే నమ్ముకుంది, నిరూపించుకుంది. ఇవాళ భార్యాభర్తల పరిస్థితి, కొత్త కాపురాల పరిస్థితి ఏమిటి ఇవాళ సొసైటీలో? ఎప్పుడు ఎవరిని చంపేస్తుందో తెలియని స్థితికి వచ్చాము ఇవాళ. అవునా? భయపడిపోతున్నారు పిల్లలు. నెక్స్ట్ జనరేషన్ పెళ్లి చేసిన భయపడిపోతున్నారు. మరి అది భయపడాల్సిన సంఘటన కాదుగా, ఒక అద్భుతం కదా కళ్యాణం. పెళ్ళి అంటే జీవితంలో ఒక అద్భుతం కదా. ఆడపిల్లైనా మగపిల్ల కళ్ళగానే ఒక డెస్టినేషన్ కదా. నా జీవితం ఇలా ఉంటుంది, ఆ తర్వాత ఇలా ఉంటుంది, ఎవరో తోడొస్తారు, మనం ఇలా ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఇల్లు ఉంటుంది. ఇవన్నీ కళలే ఒక్క దెబ్బకి అవుట్ కదా. దీనివల్ల మారల్స్ లేకపోవడమేవి కదా. సో ఇవన్నీ మనకు మారల్స్ చెప్పేవి కదా. నువ్వు ఎలా? మాకు ఒక మోరల్ క్లాస్ ఉండేది. ఇప్పుడు ఉంటుందో లేదు, 90% అవకాశం లేదు. మోరల్స్ వెళ్ళినప్పుడు క్లాసులు ఎందుకుంటాయి? మాకు ఉండేది మోరల్ క్లాస్ ఉండేది. నీతి కథ చెప్పిన ప్రతివాడు మారిపోతాడని కాదు, ఎప్పుడూ అవసరం. అరే అవును కదా, ఇలా జరిగింది కదా, అలాగే. అది నేను చెప్పేది అన్నమాట. అంచేత ఎక్కడైనా ప్రపంచం సజావుగా జరగాలి, ఆర్డర్లో వెళ్ళాలంటే కొన్ని రూల్స్, కొన్ని నీతి పద్ధతి పాటించడం మనకు అవసరం. మనం అమెరికాకి వెళ్ళినప్పుడు చెత్త ఎందుకు పోయి రోడ్డు మీద ఎందుకు పడేయం? అక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అంటే రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎలా అని చెప్పి ఎప్పుడు భయపడుతూ ఉండరు కదా వాళ్ళు. ఎందుకు? ఆ రూల్స్ని అలవాటు చేసేసుకుంది సొసైటీ. అదే ఇండియను ఫ్లైట్ దిగ్గానే ఇక్కడ వాడి ప్రవర్తన ఎలా ఉంటుంది? మరి అంటే ఏమిటి? ఎందుకు అలా అంటే ఇక్కడ అంత స్ట్రిక్ట్గా ఉండకపోవడం? అంటే నీకున్న స్వేచ్ఛని, నీకుండే ఏదైనా సరే సెల్ఫ్ లిమిటేషన్స్ కూడా నువ్వు ఇప్పుడు ఎవడో తల్లిదండ్రులు చెప్తున్నారని కాదు, నీకు తెలుస్తుంది కదా. ఇలా ఉండాలి, ఈ టైంలో ఇలా చేయాలి, పొద్దున్నే లేవాలి. ఇప్పుడు 8ంటికి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలన్నప్పుడు ఎప్పుడు లేస్తావు నువ్వు? 6ంటికి. చెప్పక్కర్లేదు కదా, చెప్పాలా? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఫస్ట్ 2 కాలేజీల్లో పిల్లాడు బద్దకిస్తే తల్లి బతిమాలి తీసుకెళ్ళి పెడుతుంది. ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు చేస్తుంది అట్లా. ఎందుకు? అలా వాడికి తెలియాలి, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ టెన్షన్ కదా. ఎప్పుడైనా ప్రపంచం ఈ పక్కకి వెళ్ళిపోయి
రూల్స్ బ్రేక్ అయిపోయి, తద్వారా ఒక రూల్ బ్రేక్ అవ్వడం వల్ల ఒక యాక్సిడెంట్ రోడ్డు మీద జరగడం వల్ల ట్రాఫిక్ ఆగిపోతుంది కదా. అంటే తెలియకుండా అందరూ ఎఫెక్ట్ అయినట్టే కదా. ఒక్క చిన్న పొరపాటు సొసైటీ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. అంచేత నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది కదా. నువ్వెవరు చెప్పక్కర్లా. దురదృష్టం ఏంటంటే మళ్ళా చెప్పడం కోసమే ఈ గాథలు, ఈ ఇతిహాసాలు, ఈ పురాణాలు, పాత కథలు. వాళ్ళు అలా నాశనం అయిపోయారా, మనం జాగ్రత్తగా ఉందాం. ఈ భక్తి ఇవన్నీ మనకి పురాణాల ద్వారా మన లైఫ్ని ఎలా లీడ్ చేయాలి అనేది చూపిస్తూ ఉంటుంది అని అంటున్నారు. ఇంత చూసినా కూడా అంటే భక్తులే, నిజమైన భక్తులే అనుకుందాం, వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారు అనేది కూడా ఒక క్వశ్చన్ అయిపోయింది అసలు. రావణాసురుడు వేగా చెప్పావు, అంత మహాశివభక్తుడు. మరి శివభక్తుడు అయితే చెరబట్టాల్సిన అవసరం ఏముంది. సో భక్తి, మానవ జీవితం చాలా సంక్లిష్టం. ఈచ్ ఇండివిజువల్, నువ్వు నేను ఎవరైతే ఉన్నామో అలా ఎవరైనా ఒక మనిషి కాదు. వీడు బయటికి కనపడే మనిషి కాదు. బయటికి ఐస్బర్గ్ అంటారు కదా, టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే కనిపిస్తుంది. నువ్వు ఎవరినైనా చూడు, బయటికి వాడు కనపడేది వాడు కాదు కదా. బయటికి వాడు కనపడేదే వాడైతే ఇన్ని పెళ్ళిళ్ళు బ్రేక్ ఎందుకు అవుతాయి, ఇన్ని ప్రేమలు బ్రేక్ ఎందుకు అవుతాయి? యాజ్ ఈ కమ్స్ క్లోజ్ టు యూ, దెన్ యూ విల్ బి, అరే వీడు సిగరెట్ కలుస్తాడా నాకు చెప్పలేదే, వీడు మందు కొడతాడా నాకు చెప్పలేదే, వీడు వేరే అమ్మాయితో ఫోన్ చేస్తాడు నాకు చెప్పలేదే. చెప్పరుగా. చెప్తే అసలు నువ్వు ముందు ఫస్ట్ రావు కదా. ట్రాప్ చేసేవాడు ఎప్పుడు కలర్ఫుల్వే ఉపయోగిస్తాడు, ఆడైనా మగైనా ఫర్ దట్ మ్యాటర్. సో మన బతుకే, మన జన్మే బోల్డ్ బలహీనతలతో ఉంది. నాకు లేదు కంపారిజన్, ఫస్ట్ బలహీనత. నాకు సైకిల్ ఉంది, వాడికి మోటార్ సైకిల్ ఉంది. నాకు మోటార్ సైకిల్ ఉంది, వాడికి కారు ఉంది. నాకు కారు ఉంది, నీకు బెంజ్ ఉంది. నాకు బెంజ్ ఉంది, ఇంకో వాడికి టెస్లా ఉంది. నాకు టెస్లా ఉంది, వాడికి హెలికాప్టర్. ఇక దానికి అంతం ఏముంది? కంపారిజన్ పెరుగుతూనే ఉంటుంది. తన కాంపిటీషన్. స్పర్ధయా వర్ధతే విద్య. ఎంతవరకు ఉండాలి అది? అల్టిమేట్ ఏమిటి? నువ్వు ఓకే హెలికాప్టర్ ఉంది, ఏం చేస్తావు? అదే అన్నము, అదే బెడ్, అదే చాలా లిమిట్స్ కదా. మన కోరికలు ఏమున్నాయి, మన అవసరాలు చాలా. మన కోరికలు ఎక్కువగానే అవసరాలు చిన్నవే. మనం తినడానికి తిండి, పడుకోవడానికి ఇల్లు. రోజు బిర్యానీ తినవుగా పోనీ, అది దేనికోసమని తాపత్రయం. సో బీ హ్యాపీ. అంటే లివ్ అండ్ లెట్ లివ్ అనేది యూనివర్సల్ ఫిలాసఫీ అవ్వాలి. నువ్వు బతుకు బతకని. ఇప్పుడు ఏమైంది? నేను బతుకుతా, మా పిల్లలు బతుకుతారు, మా మనవాళ్ళు బతుకుతారు, మీరందరూ నాశనం అయిపోండి. ఈజ్ ఇట్ నాట్? నేను అనే స్వార్థం పెరిగిపోయింది. అది ఎప్పుడు ఉందమ్మా. నేను అనేదే జీవనం. అసలు నేను అనేది సొంత అందుకే స్వార్థం లేకుండా ఉన్నాడు మనిషి. స్వార్థం అవసరం కూడా, ఎందుకంటే సెల్ఫిష్నెస్ మేక్స్ యూ యాక్టివ్. ఎందుకు ఇప్పుడు అందరూ నువ్వెందుకు యాంకర్ అయ్యావు? నేనేదో చూపించుకోవాలి, నా ప్రతిభ ఏదో తెలుసుకోవాలి, తప్పేం లేదు. బట్ నేనొక్కరినే ఉండాలి అనేది కదా ప్రాబ్లం. నాయనే సంపాదించాలి, ఇంకెవ్వరూ ఉండదు, అది కదా ఇది సొంత స్వార్థం. అందుకే గురజాడ అప్పారావు గారు సొంత స్వార్థం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడిపోయి. ఇప్పుడు ఇంకోళ్ళ కోసం ఆలోచించడం, ఇంకోళ్ళ కన్నీరు తుడవడం, ఇంకోళ్ళకి సంపాదించి పెట్టడం, ఇవి మిగతా జీవులు చేయలేవు. ఒక జీవి తనకి తన పిల్లలు అంతవరకే ఆలోచించగలదు. బట్ గ్రేటెస్ట్ ఒక అద్భుతమైన అవకాశం మనిషికే ఇచ్చాడు. ఏమిటంటే ఇంకోళ్ళ కోసం కూడా అదే స్థాయిలో కన్నీరు పెట్టగలవు నువ్వు, అదే స్థాయిలో బాధపడగలవు, అదే స్థాయిలో సేవ చేయగలవు. అది కదా అంటే చెప్పుకోవడానికి చాలా హాయిగా బ్రహ్మాండంగా, అబ్బా ఇంత ప్రవచనాలు బాగుంటుంది. ప్రాక్టికల్గా మనమా? అందుకనే ఉంటుంటే ఇప్పుడు నేను ఉన్నాను, ఇన్ని చెప్తున్నాను, మరి నువ్వేమిచ్చావు, నేను ఎంత ఇవ్వగలను అంత. మళ్ళీ అందులో ఏంటంటే తనకు మాలిన ధర్మమే ధర్మరాజా అన్నాడు. నువ్వు యూ హ్యావ్ ఎ పర్సంటేజ్. నీకు ఇంత సంపాదించుకున్నాను అనుకో, నువ్వు ఏం చేయగలవు, నేను ఏం చేయగలవు చేస్తున్నాను. పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఒకటి సత్యం, నేను ఎలా మాట్లాడినా, ఎవరు ఎలా మాట్లాడినా, అబ్బా వీడు పెద్ద. ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వగానే 10 కామెంట్లలో 2 అయినా
వీడు పెద్ద సక్సెస్ అయ్యాక అందరూ కబుర్లు చెప్తే కింద ఉంటుంది. అందులో నిజంగా విమర్శించే వాళ్ళు ఉంటారు, అసహనంతో విమర్శించే వాళ్ళు ఉంటారు, ఈర్ష్యతో చేసేవాళ్ళు. సో సో యూ హ్యావ్ టు ఫేస్. అందరూ అబ్బా ఏం చెప్పాడు అని ఉండరు. సో మెంటల్గా ప్రిపేర్ అయిపోయావు. నీ జీవితం నువ్వేం చేయదలుచుకున్నావో, ఎలా చేయదలుచుకుని నీకు డిజైన్ ఉంటుంది. ప్రతివాడు నేను మంచిగానే ఉండాలనుకుంటాడు. మంచిగా ఉండడానికి పక్కకి ఎందుకు వెళ్ళిపోతాడు అంటే వాళ్ళ బలహీనతలు. కొంతమందికి కోపం వల్ల, కొంతమందికి అన్ని బలహీనతలు మనలో ఉన్నాయి. దీన్ని లిమిట్ కాఫీ తాగాలి, బలహీనతే. అన్నీ సిగరెట్ కాల్చాలి, బలహీనతే. అరే మరి ఇలా కలర్ఫుల్గా ఉండాలి కదా, కాఫీ తాగకుండా, సిగరెట్ కాల్చకుండా, ఏమీ చేయకుండా, మంచి బట్టలు కట్టుకోకుండా సన్యాసి కాదుగా. సో ఈ జీవితంలో అన్నీ ఉండాలి, అన్ని లిమిట్లో ఉండాలి. ఇప్పుడు భక్తి తత్వం నుంచి కొంచెం బయటకు వస్తే సినిమాల గురించి మీకు చిరంజీవి గారు, నాగబాబు గారికి ఉన్న అనుబంధం గురించి ఎలాంటిది? చాలా బేసిక్గా చిరంజీవి గారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ తనకు ఎదిగే క్రమంలో తన ఫ్యామిలీని, అంతే, ఎవరైనా చేయదగ్గది అదే. నేను ఎదుగుతున్నాను, నా తమ్ముడు కూడా ఎదుగుతాడా ఏంటి, ఎదిగితే నన్ను డామినేట్ చేసేస్తాడేమో అని ఆలోచన కలిగిన ఒక్క క్షణము ఆలోచించారు. తను ఎదిగాడు, తమ్ముళ్ళని ఎదిగించాడు, తన కుటుంబాన్ని. ఇవాళ దాదాపు ఒక 20-30 మంది హీరోలు ఉన్నారు. ఆ తర్వాత అది అయిపోయింది. తన ఫ్యామిలీ, దెన్ సొసైటీ, ఒక బ్లడ్ బ్యాంక్, సహాయ కార్యక్రమాలు, ఎన్నో గుప్తదానాలు. సో చిరంజీవి నాకు తెలిసి చాలా 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 మటుకు ఒక పరిపూర్ణమైన మనిషి. నేను చాలా సినిమాలు చేసాము ఆయనతోటి. జగదేక వీరుడు, అతిలోక సుందరితో ప్రారంభమైన మా ప్రయాణం ఇవాళ విశ్వంభర. ఎప్పుడు నన్ను చూడగానే కావలించుకునే శివోహం అంటారు ఆయన. నాకు తెలిసి మోస్ట్ ఎనర్జెటిక్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అందుకనే మీరు ఎప్పుడైనా యంగ్ హీరోస్ యొక్క ఇంటర్వ్యూలు చూసినప్పుడు నాకు 99% ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారంటే చిరంజీవి అనేమో అంటాడు. చిరంజీవి అవ్వడం మామూలు కష్టం కాదు. నేను రాశాను ఆయన చిరునవ్వు అని పోయిటరీ రాశాను ఆయన గురించి. ఆయనకి మౌంట్ రోడ్ ఎండా తెలుసు, మద్రాసులో పాండీ బజార్ తురాయి చెట్ల కింద నీడా తెలుసు, మౌంట్ రోడ్ ఎండా తెలుసు. అవకాశాల గుర్రాలు పక్క నుంచి సర్రున దూసుకుపోతుంటే చాలామంది వాళ్ళ ఆశలకి మెరీనాలో నీళ్లు వదిలేస్తే ఇతను మాత్రం గుర్రం జూలట్టుకున్నాడు, మెడ పట్టుకున్నాడు, పైకెక్కాడు. ఇప్పుడు అప్పుడే దిగడు. ఈ విచిత్ర సాగరాన్ని తన మెదడును తెడ్డును చేసి దాటించాడు, శరీరాన్ని గొడ్డుని చేసి కష్టపడ్డాడు. ఈ మాట అన్నప్పుడు, ఈ కవిత చదువుతున్నప్పుడు చిరంజీవి గారి కళ్ళు తడిసాయి. అక్కడ చెన్నైలో పూర్ణ కిళ్ళి కొట్టు అని ఉంటుంది. పాపం వీళ్ళు నిరుద్యోగులుగా ఉన్నప్పుడు అక్కడ అప్పులు చేసే శాంతాభవన్ సాంబారు పరిమళం, పూర్ణ కిళ్ళి కొట్టు ఘాటు, పుదీనా ఘాటు కూడా శివశంకర వరప్రసాద్కి తెలుసు అని రాశా. చాలా ఎంజాయ్ చేశాడు. తర్వాత నేను ఆ పూర్ణ కిళ్ళి కొట్టుకి నేను కూడా పెడుతున్నాను. అప్పట్లో పానేసుకునేవాడిని. ఆ పూర్ణ కూడా చెప్పా, అది ఏం లేదు, పెద్ద షాపు కాదు, పళ్ళె ఉంటుంది అంతే. చాలా అతను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. సార్ మీరు చెన్నై అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను గుర్తుపెట్టుకున్నారు, నాకు చిరంజీవి గారితో ఉన్న సంబంధం గురించి పోయిటరీ రాశారు, చాలా చాలా థ్యాంక్స్ సార్ అన్నాడు పాపం అతను. అలాగే నాకు నాగబాబు బేసిక్గా బాగా చదువుకున్న వ్యక్తి. అంటే ప్రపంచ చరిత్ర, ప్రపంచ సాహిత్యం, వరల్డ్ లిటరేచర్. మేమిద్దరం కూర్చుంటే మేము పుస్తకాల గురించి, క్యారెక్టరైజేషన్స్ గురించి చాలా చాలా అంటే నిష్కల్మషంగా ఉంటుంది అతను నవ్వు. మన నాగబాబు somehow పర్సనల్లీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఇంకా పవన్ కళ్యాణ్ చాలా కాలంగా తెలిసి చాలా సినిమాలు మేము చేసాము. ఇక్కడ ఆయనకి నాకు అనుబంధం ఏంటంటే ప్యూర్ లిటరేచర్.
ఆయన బాగా పుస్తకాలు చదువుతాడు. నాకు తెలిసి నేను చాలా పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు రాగానే ఫస్ట్ క్వశ్చన్ ఆయన వేసేది ఇది, ఈ మధ్య ఏం పుస్తకాలు చదివారు అనగానే, సార్ మీకోసం నేను ఒక పుస్తకం తెచ్చాను అని విభూతిభూషణ్ బందోపాధ్యాయ ఫతేర్ పాంచాలి రచయిత అయిన సచయిత్రే తీసిన సినిమా వనవాసి అని ఒక నవల ఆయనకి ఇచ్చాను. ఈ మధ్య అల్లం రాజయ్య అడవి కథలు, ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఉండే కథలు చాలా బాగుంటాయి సార్, చదవండి అని ఒకటి ఇచ్చాను అనమాట. బ్రూ అనే సినిమా చేసేటప్పుడు ఆయన కూడా మంచి అదే లిటరేచర్ బాగా చదవడం వల్ల సరే ఒక కమిట్మెంటు. జనసేన ఆయువునకు ప్రాణవాయువు అతడు అని రాశాను ఎక్కడో. జనసేన ఆయువుకి ప్రాణవాయువు పవన్ కళ్యాణ్. సో ఒక మంచి సంప్రదాయం అండి, నిజంగా ముచ్చటేసే ఒక ఫ్యామిలీ. ఏ ఫంక్షన్ జరిగినా అందరూ కలవడం, ఆ ఇంటరాక్షను. అగో రామ్ చరణ్ నాకు అందరికన్నా ఎక్కువ గౌరవం, ఎందుకంటే పరమ వినయ సంపన్నుడండి. అది చాలా వినయం, సీనియర్స్ పట్ల ముఖ్యంగా అలాంటి ఒక వ్యక్తిత్వం. వాళ్ళ ఆవిడ గురించి ప్రపంచం అందరికీ తెలుసు, ఆవిడ ఎంత సేవ చేస్తుందో. అలాగా కుటుంబంతో నాకు చాలా చాలా అల్లు అరవింద్ గారు, ఇంకా ఆయన ఒక వేరే పార్శ్వం నాకు ఇప్పటి నుంచి దాదాపు ఇండస్ట్రీకి వెళ్ళిన మేము కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్, మేము ఇద్దరేస్తే జోకుల మీద అట్ ద సేమ్ టైం సీరియస్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్. ఈ మధ్య సడన్గా ఒకసారి ఫోన్ చేసి, బండి గారు మీకు నరసింహావతార సినిమా ఉంది, అది ఒకసారి మీరు చూసి దాని గురించి 2 ముక్కలు మాట్లాడాలి. నేను వెళ్ళి మాట్లాడాను. అలాగా నాకు దాదాపు 25-30 ఏళ్ళ నుంచి నాకు బాగా చాలామందికి ముచ్చటే కాదు, కొంతమంది చాలామందికి ఈర్ష్య కూడా కలుగుతుంది ఆ కుటుంబాన్ని చూసినప్పుడు. అంతకన్నా అదృష్టమే ఉంది. దట్ ఈస్ ద ఫ్యామిలీ. అల్లు రామలింగయ్య గారితో కూడా నాకు బాగా పరిచయం ఉంది. ఆయన పేరు మీద పెట్టిన ఒక స్వర్ణ కంకణం, బంగారు కడి అని ఆ కుటుంబ సభ్యులందరూ ఉండగా నాకు చిరంజీవి గారు నాకు తొడిగారు. ఉస్తాద్ భగత్ మీ ఒపీనియన్? ఉస్తాద్ అందులో నేను లేను, అందువల్ల భగత్ సింగ్లోనే ఉన్నాను. అన్ని సినిమాల్లోనూ హరీష్ శంకర్ అంటే లేనంటే ఇప్పటికి లేను, రేపు ఉండొచ్చు, తెలియదు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ప్రపంచం అంతా తెలుసు. నేను వాళ్ళ వ్యక్తిత్వాల గురించి చెప్పాను. వాళ్ళ చిరంజీవి అంత గొప్ప నటుడు, అవి అందరికీ తెలిసిన విషయం, అవి నేను చెప్పడం కూడా వేస్ట్. వాళ్ళ వ్యక్తిత్వం అంటే అంత ఎదిగినా కూడా ఎందుకు అట్లా నాకు ఐడెంటిఫికేషన్. ఈ మధ్య నేను మధ్యతరగతి వాడిని కాబట్టి ఇంట్లో ఎక్కడ లైట్లు స్విచ్లు ఆపేసి ఫ్యాన్లు ఆపేస్తుంటా. చిరంజీవి గారితో షేర్ చేస్తే నేను అదేనే బాబు అక్కడ ఆపేసి పోతుంటాను, నేను వేసుకుంటూ ఉంటాను ఈ టైంలో. అంటే ఇంత అంటే ఆర్థికంగా ఎక్కడో ఉన్నారు కదా, ఆర్థికమైన బట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. కరెంటు స్విచ్ చేయడం ఒక మధ్యతరగతి మనస్తత్వం. అట్ ది సేమ్ టైం కరెంట్ మనదేం కాదు, ఇది నేషన్కి సంబంధించిన విషయం. అలాగా ఆ మధ్యతరగతి పరిమళాలు ఏవైతే ఉన్నాయో, ఫ్రాగ్రెన్స్, ఇంకా చిరంజీవి గారు పోగొట్టుకోకపోవడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. I can identify myself and millions of middle class people with Chiranjeevi. మీరు రైటింగ్ ఇంకా యాక్టింగ్లో కూడా చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు అనిపించింది రైటింగే కాదు యాక్టింగ్ కూడా చేయొచ్చు? నేను బేసిక్గా యాక్టర్ని, నాటకాల నుంచి నన్ను యాక్టర్ని. కాకపోతే యాక్టింగ్ కోసం కనుక ఇండస్ట్రీకి వస్తే ఇంకో 20 ఏళ్ళైనా సార్ నాకు వేషం అలాగంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ రచయితలకి డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవం ఎక్కువ ఉంటుంది. దర్శకుడు తర్వాత ఇమ్మీడియట్గా రైటరే. అండ్ ద ఓన్లీ ప్రొఫెషన్ ఇన్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్లో ఎందులో చేయాలన్నా ఎక్స్పీరియన్స్ కావాలి. ఏదైనా సరే, డైరెక్టర్ కావాలన్నా, కెమెరామ్యాన్ కావాలన్నా, ఎడిటర్ కావాలన్నా, ఆర్ట్ డైరెక్టర్ కావాలన్నా ఎక్స్పీరియన్స్. ఎన్నాళ్ళు చేసావు, ఏ సినిమాలు చేసావు. బట్ రైటర్గా అస్సలు అక్కర్లా. ఒక మంచి కథతో ఎంటర్ అయితే కథ బాగుంటే వెంటనే ఎంట్రీ. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్. అది ఒక వరం రచయితలకి. అందుచేత నేను రచయితగా ముందుకెళ్ళి రచయితగా సక్సెస్ అయిన తర్వాత వేషాలు వేయడం ప్రారంభించాను. రాయడం మీరు ఎక్కడ అంటే ఒక ఇన్స్పిరేషన్? మాకు వంశపారంపర్యంగా మా ఇంట్లో రాయడం అనేది ఉంది. మా
గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ మా తిరుపతి వెంకట కవుల్లో ఒకరు దివాకర్ల వారు మా ప్రపితామహులు. అలాగే మా అన్న రాసేవాడు, నేను రాస్తా. మా తమ్ముడు శంకర్ అని మంచి అద్భుతమైన పోయిటరీ రాస్తాడు, సినిమా పాటలు బాగా రాస్తాడు. వేటూరుతో పోల్చడం కాదు కానీ ఆ స్థాయికి రాయగలిగిన కవి మా తమ్ముడు. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను, వేటూరు గారితో మీరు ఒక గోదావరి మూవీ సాంగ్ దాని గురించి. ఆ సాంగ్ రాసేటప్పుడు మీ వంతు ఇన్వాల్వ్మెంట్? బాబే మనకి శేఖర్ కమ్ముల వేటూరు సుందరరామూర్తి గారు అని ఆయన ప్రతి అంటే సినిమా ఇండస్ట్రీ ఆరంభమైనప్పటి నుంచి ప్రతి వాళ్ళకే ఒక ముద్ర ఉంటుంది, ఒక రచయిత. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు ఇలా రాస్తారు, ఆరుద్ర ఇలా రాస్తారు, ఆత్రేయ మనస్సు కవి, మన సీతారామ శాస్త్రి ఇలా డెప్త్కి వెళ్తాడు, చంద్రబోసు, అనంత శ్రీరామ్, ఇట్లా వెన్నెలకంటి, చాలామంది ఉన్నారు, జొన్న విత్తుల. ఏదైనా రాయగలిగినవాడు వేటూరి. రెండు వేపులా పదులే వేటూరి కళానికి, రెండు వేపులా పదునే వేటూరి కళానికి శ్రీ 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 శ్రీనాథుడితడు సినీ కవి కులానికి అన్నాడు. అలాగా అందులో మన ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఆయన సాక్షాత్తు సరస్వతి. ఆయన ఒకే ఒక వర్షన్ రాస్తాడు, రెండోసారి దిద్దుతాడు, మూడోసారి పాట అయిపోతుంది. మాస్కి కోసం పాతాళం దాకా దిగుతాడు, కానీ తన ముద్ర మాత్రం మానడు. అంటే చీప్గా ఉంది అన్న మాట వేటూరి గారికి ఎప్పుడూ లేదు. అడవి రాముడు శంకరాభరణం, వేటగాడు శంకరాభరణం. ఇలా అంచేత అది అలాంటి కవి మళ్ళా రావడం కష్టం. నాకు చాలా ఇష్టం నాకు. చలనచిత్ర శతపత్ర పద్మంలో విరిసిన, శతపత్ర అంటే 100 రేకుల కమలంలో బ్రహ్మ ఉంటాడు కదా, బ్రహ్మ కమలంలో ఇలా ఉంటాడని మన వాళ్ళు అంటారు. ఇది ఒక రేకుగాడు, శతపత్ర 100 రేకుల దాంట్లో విరిసిన సహస్ర శీర్ష బ్రహ్మ. 100 రేకుల కమలంలో ఉన్న 1000 తలల బ్రహ్మ, 4 తలలు కాదు. అతని కలం పేరు కచ్చెపి అన్న. అలాగా అలా అతను సాక్షాత్తు సరస్వతి. పాటలంటే మీకు వేటూరి గారేనా ఇంకా వేటూరు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి వేటూరు అది చెప్పే కదా, పాట అనేది ఎవరి బాణి వాడదమ్మా. మనం అన్ని పాటలు ఉంటాయి, వేటూరు పాటలే వింటాం అట్లే ఉండదు కదా. వేటూరి ఏ పాట అయినా రాయగలడన్నాను తప్ప ప్రతి వాళ్ళకి వాళ్ళ పాటలు చాలా వింటాం. చాలా చాలా ఉండాలి కూడా కదా. ఇప్పుడు అన్నం ఉన్నప్పుడు పప్పు ఉండాలి, కూర ఉండాలి, వేపుడు ఉండాలి, పచ్చడి ఉండాలి, అలా అన్ని రకాల టేస్ట్లు ఉండాలి కదా. చేత మీకు అంటే లిరిక్స్ మీద ఎక్కువ ఇది ఉంటుందా, లేకపోతే మ్యూజిక్ అటువైపు? నేను బేసిక్గా కవిని బేసిక్గా ఆమె పోయిట్. అంచేత నాకు మ్యూజిక్ పరిచయం ఉన్నా కూడా పాట వింటున్నప్పుడు నేను మామూలుగా విన్నా కూడా ఆ సాహిత్యపు డెప్త్, అబ్బా భలే రాశాడే ఇది అనిపించాలి శాశ్వతంగా. ఇలా మనం ఎందుకు రాయలేకపోయాం? గసగసాల కౌగలింత అని ఒక పదం రాశాడు వేటూరు సుందరరామూర్తి గారు. గసగసాల కౌగలింత వరకు ఓకే. గసగసాలు ఏంటి? మా అన్నదమ్ములందరూ ఒకసారి కూర్చొని డిస్కస్ చేస్తున్నాం. గసగసాలు అంటే ఒక్కొక్కళ్ళ మాట. గసగసాలని ఉంటాయి కదా, అవి మత్తు కలిగించేవి యాక్చువల్గా. అందులోంచే నల్లమందు తీస్తారు కాబట్టి గసగసాల కౌగలి బాగా మత్తు కలిగించే కౌగలి. ఇట్లా ఒకడు ఎవడో చెప్పాడు. అది మాకు వి వర్ నాట్ సాటిస్ఫైడ్. సో నేను వేటూరు గారితో నాకున్న చనువు కోసం నేను ఫోన్ చేశాను. ఈ గసగసాల కౌగలింత ఏమిటి సార్ అంటే ఆయన నవ్వి ఏం లేదయ్యా, కావలించుకున్నప్పుడు ఇద్దరు చెరువు సగం అయిపోతారు కదా, దాన్ని తిరగే సగసగాలనే గసగసాలన్నీ తిరగేసా, ఏదేమిటో తెలియదు కదా అన్నాడు. అది ఎవడు చేయగలడు? అది అట్లా ఆయన ప్రతి వాళ్ళకు ఒక ప్రతిభ ఉంటుంది. ప్రస్తావన వచ్చింది కాబట్టి వేటూరు గారు. ఈ కాలంలో మీకు బాగా
ఈ సాంగ్ చాలా బాగుంది, ఈ లిరిక్స్ బాగా చాలా మనసుకి టచ్ అయింది అని? అంటే నాకు నచ్చని పాట ఒక ఎంతో శ్రమ చేసి పాట దాకా వచ్చిందంటేనే ఎన్నో టెస్టులని దాటే వచ్చినట్టు కదా లెక్క. నేను ఎక్కువ హిందీ పాటలు కూడా వింటుంటా. సో పాత తెలుగు పాటలు, హిందీ పాటలు చెప్పే కదా, ప్రతి పాటకి తనదైన ఒక శైలి ఉంటుంది, ముద్ర ఉంటుంది. దురదృష్టం ఏంటంటే ఈ మధ్యకాలంలో కొంచెం పాట వినపడడం మానే, సౌండ్ ఎక్కువైపోయింది. ఒకవేళ మీరు ఏదైనా పాట రాయాలి అని అనుకుంటే ఎలాంటి పాట రాయాలని? పోయిటరీ ఉన్న పాటే రాయాలి. నేను జనరల్గా ఒక శివతత్వాలని చాలా పాటలు, ఒక 25-30 పాటలు శివుడి మీద రాశాను. అంటే రిస్ట్రిక్షన్ ఉండదు కదా. ఇప్పుడు సినిమాకి రాయాలనుకో, ఈ పదాలకి రాయాలి, ఈ పాయింట్కి రాయాలి. వేరే నా ఇష్టం వచ్చిన పాట రాసుకున్నాను అనుకో, దీనికే రాయాలని ఏముండదు కదా. అందుకని నేను దానికే రిస్ట్రిక్ట్ అయ్యాను. ఏదో ఒకటి రాశాను కానీ అది పెద్ద గణించక్కర్లేదు. మీతో చాలా బాగా ఈ కొద్దిసేపు ప్రయాణం చాలా బాగా అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇంటర్వ్యూ కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఎక్కువ డెప్త్గా వెళ్ళింది అని నేను అనుకుంటున్నా. నాకు కూడా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.